మహాభారతం 80వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో భీమసేనుడు ధర్మరాజుతో ఇప్పటికీ వనవాసం 13 నెలలు గడిచింది. ఒకానొక శాస్త్రం ప్రకారం 13 నెలలను 13 సంవత్సరాలుగా భావించవచ్చును. కాబట్టి దుర్యోధనుని పైకి యుద్ధానికి వెళ్దాం అని అంటాడు. దానికి ధర్మరాజు, దుర్యోధనునితో గెలవటం అంత సులువు ఏమీ కాదు. అతని వైపు అనేక మంది వీరులు ఉన్నారు. కర్ణుడు కూడా ఉన్నాడు. అతను చావనిదే దుర్యోధనుణ్ణి గెలవలేము అని అంటాడు. ఈలోగా వ్యాసుడు వచ్చి అర్జునుడికి ఉపదేశించమంటూ ప్రతిస్మృతి అను విద్యను ధర్మరాజుకు నేర్పిస్తాడు. ధర్మరాజు ఆ మంత్రాన్ని అర్జునుడికి ఉపదేశించి, ఈ విద్యను ఉపయోగిస్తే సమస్త లోకాలు కనబడతాయి. ఇక నీవు వెళ్ళి దివ్యాస్త్రాలు సంపాదించు అని చెప్తాడు. అర్జునుడు వెళ్ళి శివునికై తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి పాశుపతాస్త్రం ఇచ్చి అక్కడ నుండి స్వర్గం వెళ్ళమంటాడు. పరమశివుడి అంతర్ధానం తరువాత ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు వచ్చి అర్జునునికి తమ దివ్యాస్త్రాలను ఇస్తారు. తర్వాత ఇంద్రుడు స్వర్గం నుండి ఇంద్రరథాన్ని ఇచ్చి మాతలిని పంపిస్తాను అని తిరిగి స్వర్గలోకం వెళ్ళిపోతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. తర్వాత ఒక దివ్య రథాన్ని నడుపుతూ మాతలి అర్జునుడు ఉన్న మందరగిరి పైకి వచ్చి, ఇంద్రుడు నిన్ను తీసుకురమ్మన్నాడు అని చెప్పి అర్జునుడిని స్వర్గలోకం తీసుకువెళతాడు. తపస్సులు చేయనివారు, యజ్ఞాలు చేయనివారు, వేదం తెలియనివారు, తాగుబోతులు, మాంసం తినేవారు, ద్రోహులు, దొంగలు, నీచులు స్వర్గం చేరలేరు. కాని అర్జునుడు మాత్రం చేరగలిగాడు. అర్జునుడిని చూసిన ఇంద్రుడు అతని తలను ముద్దాడి అతని సింహాసనంపై కూర్చోబెట్టుకొని ప్రేమను ప్రదర్శించాడు. ఆ తర్వాత ఇంద్రభవనంలో ఇంద్రుని వజ్రాయుధంతో సహా అన్ని అస్త్రాలను ప్రయోగించడం నేర్చుకున్నాడు. సంగీతశాలలో చేరి సంగీతం, నాట్యశాలలో చేరి నాట్యము నేర్చుకున్నాడు. ఒకరోజు ఇంద్రసభ జరుగుతున్నప్పుడు అప్సర అయిన ఊర్వశిని అర్జునుడు కనురెప్ప వేయటం మాని ఏకదీక్షగా చూస్తున్నాడు. అప్పుడు ఆ విషయం ఇంద్రుడు గమనించాడు. అర్జునుడు ఊర్వశిని కోరుకుంటున్నాడేమో అనుకుని చిత్రసేనుడు అను ఒక గంధర్వుడిని పిలిచి ఊర్వశి వద్దకు వెళ్లి అర్జునుడి గొప్పతనం చెప్పి వెళ్లి అర్జునుడిని సంతోషపరచమని ఆజ్ఞాపించు అని చెప్పాడు. చిత్రసేనుడు వెళ్లి ఊర్వశికి ఇంద్రుని ఆజ్ఞను తెలియజేశాడు. అప్పుడు ఊర్వశి, నేను కూడా అర్జునుడిని మొదటిసారి చూసినప్పుడే ప్రేమలో పడిపోయాను. అతనిని సంతోషింపచేయటం నాకు కూడా ఇష్టమే అని చెప్పి సర్వాంగ సుందరంగా తయారై అర్జునుడి వద్దకు వెళ్ళింది. తన దగ్గరగా వచ్చిన అప్సర ఊర్వశిని చూసి, తల్లి పాదాభివందనము అంటూ ఆమెను నమస్కరించాడు. అర్జునుడు అతని తీరుకు ఆశ్చర్యంతో కదలక నిలబడిపోయింది కాసేపు. తరువాత, ఓ మహావీర, ఇంద్రుని ఆజ్ఞానుసారం చిత్రసేనుడు నన్ను నీ వద్దకు పంపాడు. నేను నిన్ను సంతోషింప చేయడానికి వచ్చాను. నీవు సంతోషించి నన్ను సంతోషింపచేయి అని అంది. అయ్యయ్యో తల్లి, ఎంతటి మాటలు మాట్లాడుతున్నావు? నీవు మా వంశకర్త పురూరవుని సఖిగా ఉన్నదానవు, నాకు మాతృస్థానంలో ఉన్నదానవు. నీవు అనదగిన మాటలు కావు అని అన్నాడు అర్జునుడు. మరి ఆ రోజు ఇంద్రసభలో నా వంక కనురెప్ప వాల్చకుండా ఎందుకు చూశావు? నన్ను మోహపు బంధంలో ఎందుకు పడవేశావు అని అడిగింది ఊర్వశి. నీవే కదా మా ముత్తాత భార్యగా ఉన్నదానవు అని భక్తి భావంతో చూశాను తప్ప నాలో మరొకలాంటి భావం లేదు. నీవు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ ఇంద్రదేవుడు కూడా తప్పుగా అర్థం చేసుకున్నాడు. నా ప్రవర్తనే అందుకు కారణం అయితే నన్ను క్షమించండి అని నమస్కరించాడు అర్జునుడు. నేను అప్సరను. అప్సరలకు కుటుంబ బంధాలు, వివాహ బంధాలు, శాశ్వత బంధాలు ఉండవు. ఒక ఆదేశం పాటించడానికే భూమిపైకి వచ్చి పురూరవునితో కలిశాను అంతే. నీవు మానవుడివి, నేను దేవతా స్త్రీని. నీకు నాకు ఎలాంటి బంధము ఉండదు. కాబట్టి నన్ను సంతోషింప చేయటం నీ కర్తవ్యం అని అంది. తల్లి, నీవు అప్సరల జీవన విధానం గురించి చెప్పావు. అది నీకు సరైనదే కావచ్చు. కానీ నాకు కుటుంబ బంధాలు, వివాహ బంధాలు, వావి వరుసలు ఉంటాయి. వాటిని కాదని ప్రవర్తించిన రోజున మనిషి తన ఉనికిని కోల్పోతాడు. అందుకని నేను అలా ప్రవర్తించలేను అని అన్నాడు అర్జునుడు. అతని మాటలకు ఊర్వశికి కోపం తలకెక్కింది. సూర్యాధిపతి ఆజ్ఞానుసారం నాలోని కోరికను తీర్చుకునేందుకు నీ వద్దకు వచ్చాను. నీవు నన్ను ఇంతలా అవమానించావు. కాబట్టి నీవు నపుంసకుడివై నాట్యం చేసే వృత్తిలో ఆడవారి మధ్యలో జీవించుదువు కాక అని శపించింది. ఈ విషయం చిత్రసేనుడికి చెప్పాడు అర్జునుడు. అతడు ఇంద్రునికి చెప్పాడు. ఇంద్రుడు అర్జునుడిని పిలిపించుకొని, భయపడకు, ఈ ఊర్వశీ శాపం
నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. మీరు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో నపుంసక రూపంలో ఎవరూ గుర్తుపట్టకుండా ఏడాది పాటు ఉండగలవు అని పరిష్కారం చెప్పాడు. ఇక హస్తినాపురంలో ధృతరాష్ట్రునికి అర్జునుడు సాధించిన అన్నిటి గురించి తెలుస్తుంది. అయ్యో, నా కుమారులు పాండవులకు అన్యాయం చేశారు. ఇప్పుడు అర్జునుడు అంతటి వీరుడయ్యాడు. అతడు భీముడు కలిసి వచ్చి నా పుత్రులపై యుద్ధానికి దిగితే మన వద్ద ఎదుర్కొనే వారే కనిపించడం లేదే అని విచారిస్తాడు. నీవు చెప్పదగిన సమయంలో చెప్పదగిన విధంగా పుత్రులకు చెప్పలేకపోయావు. ఇప్పుడు విచారించి లాభం ఏమిటి మహారాజా అంటూ వేవుల ద్వారా అర్జునుడి గురించి పాండవుల గురించి తెలుసుకున్న వివరాలన్నీ చెప్పాడు సంజయుడు. అవి అన్నీ విని ఏమి జరగనుందో అంటూ గాఢంగా నిట్టూర్చాడు ధృతరాష్ట్రుడు. ఇక ధర్మరాజాదులు ఉన్న అరణ్యంలోకి బృహదార్షుడు అను ఒక ముని వచ్చాడు. పాండవులు ఆయనను కలిసి పూజించారు. తర్వాత ధర్మరాజు తాము పడుతున్న కష్టాల గురించి కూడా చెప్పి నాలాంటి దురదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారా అని బాధపడతాడు. ధర్మరాజా, నీకంటే దురదృష్టవంతుడు ఎవరూ లేరని నీవు దుఃఖించవలదు. నీకంటే దుఃఖశాలి అయిన రాజు కూడా ఉండేవాడు. నాకు అతని గురించి తెలుసు. నీకు వినాలని ఉంటే అతని గురించి చెబుతాను అని అన్నాడు. ధర్మరాజు ఎంతో ఆసక్తితో అలాగే చెప్పమని అడిగాడు. బృహదార్షుడు చెప్పసాగాడు. పూర్వం నిషిత దేశానికి రాజుగా నలుడు అనేవాడు ఉండేవాడు. అతని తండ్రి పేరు వీరసేనుడు. నలుడు గొప్ప అందగాడు, మంచి గుణవంతుడు, సమస్త విద్యలలో ప్రావీణ్యం సాధించినవాడు. అదే సమయంలో విదర్భ అను దేశానికి భీమకుడు అను రాజు ఉండేవాడు. అతనికి దముడు, దాంతనుడు, దమనుడు అను ముగ్గురు కొడుకులు ఉండేవారు. దమయంతి అను ఒక కూతురు కూడా ఉండేది. దమయంతి అతిలోక సౌందర్యవతి. కాటికి కాళ్ళు చాచిన వారు కూడా ఆమెను చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత అందగత్తె. ఎంత అందగత్తె అంటే అంత అందం ఇక ఎక్కడా ఉండదు. ఎంతటి అందగత్తో అంతటి గుణవతి కూడా. విదర్భ నుండి వచ్చిన వారి వల్ల దమయంతి గురించి నలుడికి తెలిసి దమయంతిపై అనురాగం కలిగి ప్రేమను పెంచుకున్నాడు. అలాగే నిషితరాజ్యం నుండి వచ్చిన వారి వల్ల నలుని రూపం, గుణం గురించి విని దమయంతికి కూడా అనురాగం కలిగి ప్రేమను పెంచుకుంది. అలా ఒకరినొకరు చూసుకోకపోయినా ఒకరంటే ఒకరికి ప్రేమ బలపడింది. ఒకసారి నలుడు ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు హంసల గుంపు ఒకటి అక్కడకు వచ్చింది. నలుడు అందులో ఒక హంసను పట్టుకున్నాడు. అప్పుడు ఆ హంస, ఓ నలచక్రవర్తి, నీవు గాని నన్ను వదిలిపెడితే నేను విదర్భ దేశం వెళ్లి నీవు ఎంతగానో ప్రేమిస్తున్న దమయంతికి నీ గురించి వర్ణించి చెప్పి నిన్ను పెళ్లాడేటట్లుగా చేస్తాను అని అంది. నలుడు దాన్ని వదిలివేస్తాడు. అప్పుడు ఆ హంస విదర్భ వెళ్లి దమయంతికి చిక్కి నలుని గురించి చాలా గొప్పగా వర్ణించి చెప్పింది. ఆ రాజకుమారికి నలునిపై మరింత ప్రేమ పెరిగిపోయింది. అప్పుడు ఆ రాజకుమారి, ఓ హంస, నీవు తిరిగి నలుని వద్దకు వెళ్లి నా గురించి కూడా ఇలాగే వర్ణించి చెప్పు అని పంపింది. అలాగే ఇద్దరి మధ్య హంసరాయబారం నడిచింది. ఈలోగా దమయంతి తండ్రి భీమక మహారాజు దమయంతికి వివాహ వయసు వచ్చిందని గ్రహించి ఆమెకు స్వయంవరం ప్రకటించాడు. దేశ దేశాల రాజులు అంతా విదర్భకు చేరారు. ఈ విషయం నారద మహర్షి దేవతలందరికీ తెలియజేస్తాడు. నారదునికి తెలియని విషయం అంటూ ఏదీ ఉండదు కదా. దేవేంద్రుడు అష్టదిక్పాలకులతో కలిసి తను కూడా ఆ స్వయంవరం చూడటానికి బయలుదేరాడు. నిషితరాజు నలుడు కూడా విదర్భకు బయలుదేరాడు. ఇంద్రాదులు స్వయంవరానికి వెళుతున్న నలుడిని చూశారు. దేవతలను మించిన అందంతో వెలుగుతున్న అతడిని చూసి ఆశ్చర్యపోయి దేవేంద్రుడు, అగ్ని, యమ, వరుణుడు మొదలైన దేవతలను వెంట తీసుకుని నలుని వద్దకు వెళ్లి, ఓ నలచక్రవర్తి, మేము నీ సహాయం కోరి వచ్చాము. నీవు సత్యవంతుడివి. నీవు ఒక దూతగా మారి మాకు ఒక పని చేసి పెట్టాలి అని అడిగాడు ఇంద్రుడు. అప్పుడు నలుడు, మీరెవరు? నేను దూతగా మారి చేయవలసిన పని ఏమిటి అని అడిగాడు. చేస్తానని ముందుగా మాట ఇవ్వు, తర్వాత విషయం చెప్తాం అని అన్నాడు ఇంద్రుడు. అలాగే మాట ఇచ్చాడు నలుడు. తరువాత తాము ఇంద్ర, యమ, అగ్ని, వరుణ అను దేవతలమని చెప్పి, నలమహారాజా, మేము దమయంతిని వివాహం ఆడటానికి ఆమె స్వయంవరానికి వెళ్తున్నాం. నీవు ముందుగా వెళ్లి ఆమెకు ఈ విషయం చెప్పు. ఆమె మాలో ఎవరిని వివాహం ఆడినా మంచిదే అని చెప్పాడు ఇంద్రుడు. అప్పుడు నలుడు వారికి మొక్కి, నేను కూడా అదే పని మీద వెళ్తున్నాను. అందువల్ల నేను దూతగా ఎలా పనిచేయగలను? క్షమించండి అని అన్నాడు నలుడు. మాకు వాగ్దానం చేశావు, ఆడిన మాట తప్పుతావా?
వెళ్ళు అని ఆజ్ఞాపించాడు ఇంద్రుడు. నలుడు అక్కడ బలమైన కట్టుదిట్టాలుంటాయి. నేను పురుషుణ్ణి, అంతఃపురం ఎలా వెళ్ళగలను అని అడిగాడు. నీవు వెళ్ళగలవు, నేను వెళ్ళేలా చేస్తాను, నీవు వెళ్ళు అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుని దివ్యశక్తి వల్ల ఏ అడ్డంకి లేకుండా అంతఃపురం వెళ్లి దమయంతిని కలిశాడు నలుడు. ఇతనే నలుడని తెలుసుకొని ఆనందించింది దమయంతి. కాని నలుడు తాను వచ్చిన విషయం చెప్పాక చాలా దుఃఖించింది. నేను నిన్ను ప్రేమించాను, నా మనసులో పతిస్థానంలో నిలిపాను. ఇప్పుడు వేరొకరిని ఎలా భరించగలను? నా కంఠంలో ప్రాణం ఉండగా నేను వేరొకరిని పెళ్లాడను. భగవంతుని సాక్షిగా ఈ జన్మకు ఇక మీరే నాకు పతి అని అంది. సరే అయితే నీవు అలాగే చేయి. నేను మాత్రం ఇచ్చిన మాటను తప్పనివాడిగా నా కర్తవ్యం నేను చేశాను అని అన్నాడు నలుడు. తమను వరించమని నాకు చెప్పమని నిన్ను పంపించారు, అంతేగాని నిన్ను స్వయంవరానికి రావద్దని చెప్పలేదు కదా. కాబట్టి వారితో పాటు నీవు కూడా స్వయంవరానికి రా, అక్కడ నేను నిన్నే వరిస్తాను అంది దమయంతి. నలుడు ఆమె చెప్పిన విధంగా ఇంద్రులతో పాటుగా తాను స్వయంవరానికి వచ్చాడు. ఇది చూసి ఇంద్రుడు తాము అచ్చం నలునిలా మారి నలుని పక్కన కూర్చున్నారు. ఇప్పుడు అసలు నలుడు ఎవరు, ఇంద్రాదులు ఎవరు అని చెప్పుకోవటం ఎవరి వల్ల కాదు. దమయంతి ఇక నలుణ్ణి ఎలా వరిస్తుంది అనుకున్నాడు. వరమాలతో వారి ముందు నిలిచి ఎవరు నలుడో తెలియక ఆమె మనస్సు చిన్నపోయింది. దుఃఖం పెల్లుబికింది. నలుణ్ణి ఎలా తెలుసుకోవాలి అని దేవతలనే శరణు వేడతాను అనుకొని, నా ప్రేమ స్వచ్ఛమైనది నిజమైనది అయితే నేను నలుణ్ణి గుర్తించగలగాలి అని మనస్సులోనే దేవతలను ప్రార్థించింది. దేవతలు ఆమెకు గుర్తించగల శక్తిని ప్రసాదించారు. అప్పుడు ఆమె దేవతలకు చెమట పట్టకపోవటం, కనురెప్పలు ఆర్పకపోవటం, శరీరంపై మురికి ఏమాత్రం లేకపోవటం, పూలమాలలు వాడకపోవటం, కాళ్ళు నేలను తాకక గాల్లోనే తేలి ఉండటం చూసింది. నలునికి మాత్రం ఒంటిపై కొంచెం మురికి చెమట ఉన్నాయి. పూలమాల కొంచెం వాడి ఉంది. నేలను తాకుతూ కాళ్ళు ఉన్నాయి. ఇది చూసి ఇతనే నలుడు అని గుర్తించింది. అతడిని పూలమాలలతో వరించింది. దమయంతి తెలివితేటలకి, ప్రేమకి, భక్తికి ఇంద్రాదులు సంతోషించి నలునితో, నీ వంట చాలా రుచిగా ఉంటుంది, నీవు కోరిన చోట నీరు పుడుతుంది, నీవు ధరించిన పూలమాల చాలా సుగంధంగా ఉంటుంది అని వరాలిచ్చి వారి లోకం వారు వెళ్లిపోయారు. తర్వాత వైభవోపేతంగా నలదమయంతుల వివాహం జరిగింది. అయితే అక్కడ నుండి స్వర్గలోకం వెళుతున్న ఇంద్రుడికి కలి, ద్వాపరులు ఎదురు వచ్చారు. ఇంద్రుడు కలిని ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. దమయంతి స్వయంవరానికి అని చెప్పాడు కలి. అయ్యో, మేమక్కడి నుండే వస్తున్నాము అని జరిగిందంతా చెప్పి, నలుడు మంచివాడు, గొప్పవాడు, దమయంతి ప్రేమ స్వచ్ఛమైనది, అందుకే మమ్మల్ని కాదన్నా కూడా వారిని దీవించి వస్తున్నాము అని అన్నాడు. కాని అందుకు కలికి ఆగ్రహం కలిగింది. దేవతలను కాదని నరుణ్ణి వివాహం ఆడుతుందా అని. కాని ఇంద్రుడు అతడిని శాంతించమని కోరి వెళ్లిపోయాడు. కాని కలి శాంతించక తనతో ఉన్న మిత్రుడు ద్వాపరునితో, నాకు కోపం చల్లారటం లేదు, నేను నలుని శరీరంలో దూరి అతడిని నానా కష్టాలకు గురి చేస్తా, నీవు జూతపు పాచికల్లోకి ప్రవేశించి నాకు సహాయం చేయి అన్నాడు. అతను సరే అని చెప్పాడు. ఇక ఆ రోజు నుండి కలి నలునిలో ప్రవేశించి నాశనం చేయటానికి సమయం కోసం ఎదురు చూడసాగాడు. కాని నలుడు చాలా నీతి నియమాలు కలవాడు, అత్యంత శుచిగల ధర్మపరాయణుడు. కాబట్టి చాలా కాలం కలికి అవకాశం దొరకలేదు. కాలవశాత్తు ఒకరోజు సంధ్యావందనం చేయటానికి సమయం తక్కువగా ఉండటంతో స్నానం చేయకుండానే ఆచమనం చేశాడు నలుడు. అలా అశుచి అయ్యాడు. అదే అవకాశంగా కలి నలునిలోకి ప్రవేశించాడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.